సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పిట్ల సత్తయ్య అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలందరికీ తెలియజేశారు. ఈ గ్రామ సభకి వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామస్తులకు ఆ శాఖల పట్ల అవగాహన కల్పించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఆ గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులను సభాముఖంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మురుగునీటి సమస్యలు, వీధి దీపాలు, త్రాగునీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాన్గల్ గ్రామంలో నూతనంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందుకు మూలంగా ఏంటంటే ఇది ప్రజాపాలన 99 రోజుల పరిపాలన కోసం ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు తెలపడం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, సన్న వడ్లకు బోనస్, స్త్రీలకు బస్సు ఫ్రీ, 200 ఇంట్ల కరెంటు ఫ్రీ. ఇదే విధంగా కొనసాగుతుంది. ఇంకా కూడా కొత్త కార్డులు, రేషన్ కార్డులు కూడా కొత్త ఇవ్వడం జరిగింది. దీనికి మాకు కాన్గల్ గ్రామంలో ఎలాంటి ఎక్కడ దీపం లేని ఇల్లు ఉండకూడదు. ఇక్కడైనా ఏ స్తంభంకైనా ఎక్కడైనా మాకు ఎంబడే ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా మురికాలను శుద్ధి చేయడము, ఇదే మన ఇవేంటి రోడ్లు సాపు చేయడము, ఇదే నా ఆశయం కొనసాగాలని నేను ఇలా అనేక ఇప్పుడు డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, ఎంపీఓ డిపార్ట్మెంట్లు కానీ, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇక్కడ వచ్చినటువంటి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ గ్రామంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇదే మూలంగా కాన్గల్ల ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వెంబడే తెలపాలని మా గ్రామస్తులను కూడా కోరడం జరిగింది. ఇదే విధంగా రేపు ఇంకా కొత్త పింఛన్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. వీటిని కూడా ఏం బాధపడే అవసరం లేదు. పింఛన్ తెచ్చే బాధ్యత నాది. ఇక్కడ నా తోడు మా ఒక సెక్రటరీ గారు ఉంటారు. ఏదున్నా ఆయన దృష్టి తీసుకెళ్తే మేము అన్ని పనులు చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం.